brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. చాలా రోజుల తర్వాత ఈ వారం సిల్వర్ స్క్రీన్ మీద మంచి బస్ కనిపిస్తోంది. తెలుగు సినిమాలతో పాటు ఒక డబ్బింగ్ మూవీ కూడా బరిలో ఉండడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రష్ కనిపిస్తోంది. అయితే ఈ సినిమాల బిజినెస్ లెక్కలేంటి, అవి కలెక్ట్ చేయాల్సిన లెక్కెంత, ఈ స్టోరీలో తెలుసుకుందాం. సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తూ ఈ వారం ఒక రోజు ముందే సినిమా సందడి మొదలవుతోంది. గురువారమే ఇంట్రెస్టింగ్ సినిమాలు ఆడియన్స్ ముందుకొస్తున్నాయి. టాలీవుడ్ నుంచి జాక్, కాలీవుడ్ నుంచి డబ్బింగ్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకి వస్తున్నాయి. జాక్ సినిమాని దాదాపు 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారు మేకర్స్. బిజినెస్ కూడా అదే స్థాయిలో జరిగింది. అంటే ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే కనీసం 30 కోట్ల మార్క్ ని క్రాస్ చేయాలి. అజిత్ సినిమా పరిస్థితి ఎవరి అంచనాలకి అందడం లేదు. 250 కోట్లకు పైగా బడ్జెట్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాని రూపొందించారు మేకర్స్. ఎంత బిజినెస్ చేసిందన్న హింట్ ఇవ్వకపోయినా కనీసం 300 కోట్ల మార్క్ ని టచ్ చేస్తే గానీ ఈ సినిమా సేఫ్ అయ్యే పరిస్థితి లేదు. ప్రీ రిలీజ్ బజ్ బాగానే ఉన్నా ఆఫ్టర్ రిలీజ్ సినిమా టాక్ ఏంటనేదే ఈ సినిమా భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. బాలీవుడ్ మూవీ జాట్ మీద కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి బజ్ ఉంది. 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా మీద నార్త్ లో భారీ అంచనాలున్నాయి. ప్రీ రిలీజ్ బజ్ చూస్తే ఈ సినిమా మంచి లాభాలు తెచ్చిపెట్టడం ఖాయమన్న అంచనాలున్నాయి. ఇంత భారీ చిత్రాల మధ్య అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు యాంకర్ ప్రదీప్. చిన్న బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ వస్తే మంచి లాభాలు సాధించడం ఖాయం.